హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను కుట్లలో భాగంగా నవార్ వర్క్ నేర్పిద్దామని అనుకుంటున్నానండి. ఇది మనం మంచాలు అన్నీ ఒకటి తప్పించి ఒకటి ఎలా అల్లుతామో కుట్టు కూడా అలాగే వస్తుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఇలాంటి దారం అమ్ముతారండి. ఇది సిల్క్లోనూ ఉంటుంది, కాటన్లోనూ ఉంటుంది. నేను కాటన్ తీసుకున్నాను. దీనికి మనం ఇలాగా వేసుకోవాలి. డిజైన్ వేసుకుని ఫస్ట్ మనం చూడండి, ఈ రౌండ్ లాగా ఇలాగ ఇక్కడి నుంచి ఇలాగ ఫస్ట్ మనం తీసుకోవాలి. ఈ కోణంలో దించేయాలి. ఇలా ముందర అన్నీ కూడా టాకాలు వేసేసుకుని అప్పుడు మనం అల్లిక స్టార్ట్ అవుతుంది అన్నమాట. చాలా చాలా గమ్మునే అవుతుంది వర్క్, చాలా బాగుంటుంది కూడాను. చూసారా, మనం వేసుకున్న డిజైన్కి ఫస్ట్ మనం ఇలా వేసుకోవాలి. ఓకే, ఈ టాకాలు వేసేసుకుని అప్పుడు నేను చూసారా ఇప్పుడు ఇక్కడ కుట్టాను చూసారా, రెండో పెట్టెలు కుట్టుతున్నాను చూడండి. ఇలాగ మనం ఒకటి తప్పించి ఒకటి ఇక్కడికి ఇవి క్లోజ్ అయిపోయాయి అనుకోండి, ఇవి నిండిపోయాయి అనుకోండి, ఆ తర్వాత నుంచే వస్తుందన్నమాట మళ్ళీ కుట్టు. ఇంకా మనం ఇంకా పక్కలకి వెళ్ళక్కర్లేకుండా ఆ పక్క నుంచే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఓకేనా, అలా మొత్తం మనకి అవన్నీ నిండిపోయేదాకా మనం వేసేసుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా మొత్తం అంతా కూడా మనం ఇక్కడ దాకా కూడా నింపేసుకోవాలి. నింపేసుకుంటే చక్కగా మంచిగా పెటల్స్ తయారైపోతాయి. అలాగే మొత్తం 1, 2, 3, 4 కూడా వేసుకోవచ్చు. నేను కుట్టిన చీర ఉందండి, చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా, సో మీరు కూడా ట్రై చేయండి. నవారు వర్క్ చాలా బాగుంటుంది. ఎప్పుడో కుట్టుకున్నాను నేను ఈ చీర. లైట్ కలర్ మీద ఇప్పుడు ఎందుకంటే ఇలాంటివి మనకి చాలా కలర్స్ వస్తున్నాయి. సో మన శారీని బట్టి మనం కలర్ కాంబినేషన్ ఎంచుకుని చక్కగా నీట్గా కుట్టుకోవచ్చు. దీన్ని నవారు వర్క్ అంటారు. చూసారా, డీటెయిల్డ్గా చూస్తే మీకు బాగా తెలుస్తుంది. నాకు అప్పట్లో ఇలాగ డబల్ కలర్స్ దొరికాయి అన్నమాట. ఇప్పుడు సింగిల్ కలర్ కూడా వచ్చేస్తుంది. డబల్ కలరు దారం అయితే అలా మీకు 2 రంగులు కూడా వస్తూ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా గమ్మునే అవుతుంది, సులభంగా కుట్టుకోవచ్చు మనం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇంతవరకు ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు.